4 రోజుల నుంచి ఇది ఈ ఊరి పరిస్థితి. నైట్ అయితే కరెంట్ లేదు. 4 రోజుల నుంచి ఇట్లా 13 ఊర్లు ఉన్నాయి. ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఏంటనేది మీ మాటల్లో. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, ఎప్పుడు కానీ ఎక్కువ వచ్చినాయి. సామాన్లు కూడా తడిసిపోయి బట్టలు కానీ. అన్న కరెంట్ ఎప్పటి నుంచి లేదన్న కరెంట్? ఇప్పటికీ యూనిట్ ఇచ్చేస్తారంట. పల్లెం కట్ చేసి ఓకే లైన్ లాగుతున్నారు, సింగిల్ లైన్ లాగుతున్నారు. ఓకే ఇబ్బంది లేదు, గవర్నమెంట్ బాగానే చూసుకుంటున్నారు, అంత సదుపాయాలు బాగానే ఉన్నాయి. అన్న టాబ్లెట్లు అందలేదని 3 రోజుల నుంచి అంటున్నాను, ఈ రోజు అందినాయి అంట. మేము నిన్న కంప్లైంట్ ఇచ్చాము టాబ్లెట్లు కావాలని చెప్పి, మార్నింగ్ వచ్చినాయి అంట టాబ్లెట్లు. ఓకే అన్న, స్వచ్ఛందంగా భోజనాలు చేసుకొచ్చాము. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మన టీవీ ఛానల్ WTV అన్న, వనితా సేవా ఫౌండేషన్ అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేము 3 రోజుల నుంచి ఇట్లా సహాయం చేస్తున్నాము. ఈరోజు దేవుడి దేవాలు ఇక్కడికి వచ్చాం. మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులు అవి? అంతా బాగానే ఉంటాయి, అన్ని వసూలుగా అనుకుని ఇబ్బంది ఏమి లేదు. మొత్తానికైతే కరెంట్ మాత్రం లేదు, కరెంట్ కూడా వస్తుంది, గంటలు ఇస్తాడు. అయితే మాత్రం 3 పూటలు అవుతుంది. అన్న పశువులకు ఆహారం అందట్లేదు. బిస్కెట్ ప్యాకెట్లు ఎవరు పోయిన లేరు, ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అన్ని ఇబ్బంది లేదు. ఓకే అన్న, పశువులకి ఆహారం అందుతుందా? ఆహారం అంటే వరిగెట్ ఉంది కానీ పచ్చమాత అనేది లేదు. పచ్చమాత అనేది లేదు, వరిగెట్ దాన సహాయం అన్న. ఇప్పుడు చాలా పంట నష్టం జరిగి కదా, ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏమో అడగదలుచుకుంటారు? మామూలుగా ఈ వీడియో ఎవరైనా పెద్దలు చూసారనుకోండి, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నష్టపరిహారం అడుగుతాం సార్, అంతకు మించి ఏం అడుగుతాం సార్. నష్టపరిహారం ఇస్తే ఒక్కొక్కళ్ళు లక్షల్లోనే పెట్టుబడి పెట్టుకుంటారు, ఆత్మహత్య జీవనాధారం. నష్టపరిహారం కోరుకుంటున్నారు అన్న. సుమారు అందరూ ఒక 2-3 ఎకరాలను నష్టపోయి ఉంటారు కదా. అన్ని కౌలు రైతులు, సొంత భూములన్నీ లేదు. ఓకే అన్న, ఓకే అన్న, మీ పేరన్నా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. బిస్కెట్ల ప్యాకెట్లు పంచట్లేదు నీళ్ళు. ఓకే